నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. కుమార్ మాధవి మళ్ళీ కూర్చోబెట్టి, నువ్వు చందన వెనుక పడి మరి విషయం తెలుసుకోవాలి అనుకున్నారు. తెలుసుకున్నాక ఏముంది? ముందు ఉండే సంతోషం మొత్తం ఎగిరిపోయింది. నేనేదో పెంచి పోషించానని నన్ను గొప్పోడిలా చేసి దూరం చేయకు. నువ్వు ఎప్పుడు నా దగ్గర నా పాత మాధవిలా ఉండాలి అన్నాడు. 2 నిమిషాలు అందరూ మౌనంగా ఉన్న తర్వాత, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అంటూ అక్కడున్న బకెట్లోనుంచి మాధవిని ముఖం కడుక్కోమని చెప్పాడు. మాధవి ముఖం కడుక్కొని తల నెప్పికి తలనొక్కుంటూ మళ్లీ టైర్ మీద కూర్చుంది. తర్వాత కుమార్ షెడ్లో ఉన్న గదిలోకి వెళ్ళి తను వేసుకున్న టీషర్ట్ ప్యాంట్ తీసి పొద్దున తాను వేసుకొచ్చిన ప్యాంటు షర్ట్ వేసుకొని బయటకు వచ్చాడు. గ్రీస్ మరకలు పోయేలా తాను మొహం కడుక్కున్నాడు. అప్పటికి చందన, మాధవి ఇద్దరు కొంచెం రిలాక్స్ అయ్యారు. వెళ్ళేటప్పుడు ఏదైనా తినిపించి తీసుకెళ్దాం అనుకుంటూ సుబ్బుకు ఫోన్ చేసి ఏదైనా తీసుకురమ్మన్నాడు. అప్పటికే చందన మాధవితో మాట్లాడుతూ ఉంది. మాధవి, అన్ని విషయాలు క్లియర్ అయిపోయాయి. నాకు కూడా ఇప్పుడు చక్కగా ఉంది. కాని ఒకటే టెన్షన్, ఇంటికెళ్ళాక అమ్మతో తిట్లు తినాలి. అమ్మనుంచి తిట్లు తప్పించుకునే మార్గం చెప్పు మాధవి అంటూ మాధవిని పట్టుకుని టపటపా ఊపేసింది చందన. మాధవి తన బాధలోనుంచి బయటికి వస్తూ, చందనా, ఓ తెగ భయపడిపోతున్నావు. నిన్ను ఆంటీ ఏమి తిట్టరు కదా? మా అమ్మలాగా మీ అమ్మ ఏమీ హార్డ్గా బిహేవ్ చేయరు కదా? ఎందుకు తెగ భయపడిపోతున్నట్టు యాక్షన్ చేస్తున్నావు? అంది మెల్లగా. మాధవి, మా అమ్మ మీ అమ్మలా హార్డ్గా బిహేవ్ చేయకపోవచ్చు కాని స్మూత్గా బిహేవ్ చేస్తుంది. కాని నేను కూడా నీకులా హార్డ్ కాదు, స్మూతే కదా. స్మూత్కి స్మూత్ ఒక హార్డ్లా ఉంటుంది. ఇప్పుడు తెలిసిందిగా నా బాధ ఎలా తప్పించుకోవాలో ఏదో ఒక ఐడియా చెప్పు అంది చందన. కుమార్కి చందన చెప్పింది ఒక ముక్క అర్థం కాలేదు. మాధవికి ఏం అర్థమైందో కూడా తెలియలేదు. కాని మాధవి మాత్రం నవ్వింది. మీ అమ్మ దగ్గరనుంచి నేను ఎలా తప్పించుకోవాలో ముందు నాకు చెప్పు అంది. సరే, మనిద్దరికీ తెలియటం లేదు కదా, వెంటనే నేను అవినాష్కి ఫోన్ చేస్తాను అని ఫోన్ స్విచ్ ఆన్ చేసి, గూగుల్ కాల్ అవినాష్ అంది. ఈ మాట వినగానే కుమార్ టెన్షన్ పడ్డాడు. నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావు అంటూ గబుకున ఫోన్ లాక్కొని కట్ చేశాడు. చందన ఆశ్చర్యంగా అతని వంక చూసింది. మీ అమ్మగారు నిన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపమన్నారు. నేను ఇంటి దగ్గర దింపిన తర్వాత నువ్వు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంటికి వెళ్లే వరకు ఫోన్ చేయకు. ఇంటికెళ్ళాక నీ ఇష్టం. 4 రోజుల్లో పెళ్లి ఉంది. ఇప్పుడు ఎవరికన్నా ఫోన్ చేసినా, ఏం జరిగినా అంతా మాధవి లెక్కలో వస్తుంది. మాధవి జవాబు చెప్పాలి అని కంగారు పడ్డాడు కుమార్. కుమార్ కంగారుని అర్థం చేసుకున్న చందన, మీకు పెళ్లి కొడుకు పేరు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది. కుమార్ తెలీదు అని చెప్తే ఏమంటుందో అని అలా చూస్తున్నాడు. అంటే మేమిచ్చిన కార్డు మీరు చదవలేదా అని మళ్ళీ అడిగింది. లేదు అని తల ఊపాడు. సరే, మాధవి అవినాష్ ఎవరో నీకు అయినా తెలుసా అని అడిగింది. ఎందుకు తెలియదు అంటూ కుమార్ వంక తిరిగి, చందనను పెళ్లి చేసుకునే అబ్బాయి అవినాష్ తనకే ఇప్పుడు చందన ఫోన్ చేస్తుంది అని చెప్పింది. అవినాష్ అంటే పెళ్లికొడుకా అని కుమార్ అనుకుని చందనకు సారీ చెప్పి వెంటనే ఫోన్ ఇచ్చేసి కాల్ చేసుకోమన్నాడు. అవినాష్ గురించి మీ బావకి నువ్వెందుకు చెప్పలేదే అని సీరియస్గా అడిగింది చందన. నువ్వు పెళ్లి చేసుకునే అబ్బాయి గురించి నేను మా బావతో ఎందుకు చెబుతానే అంది మాధవి అంతే సీరియస్గా. చెప్పాలమ్మా, చెప్పాలి. లేదంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. నేను మీ ఇంట్లో అందరి గురించి చెబుతాను తెలుసా?
చందన సీరియస్గా అన్నది. అబ్బా చందన, ఫోన్ ఇచ్చాడుగా మాట్లాడుకో అని చెప్పింది మాధవి. చందన కుమార్ వంక చూస్తూ గూగుల్ కాల్ అవినాష్ అంది. 3 రింగుల తర్వాత ఫోన్ ఎత్తిన అవినాష్. చందు, పెళ్ళి అయ్యేంతవరకు ఫోన్ చేయనని మొన్న చెప్పావుగా, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నేను గుర్తొచ్చానా? అని అన్నాడు. ఫోన్ స్పీకర్లో పెట్టడం వల్ల అందరికీ వినిపిస్తుంది. కుమార్ ఈ మాటలు విని, ఈ పిల్ల అబ్బాయికి చేసే ఫోన్ను స్పీకర్లో ఎందుకు పెట్టింది? వీళ్ళ అమ్మ చెప్పినట్టు ఈ పిల్లకి వివరం తెలియదు. నిజమే అనుకుంటూ వాళ్ల ముందు ఉండడానికి కొంచెం ఇబ్బంది పడి వెనక్కి వెళ్ళాడు. అవినాష్, నాకిప్పుడు చిన్న హెల్ప్ చేయాలి అన్నది చందన. ఏం హెల్ప్ కావాలి చందు నీకు? అని అడిగాడు. మరే, నేను అర్జెంట్ పని ఉండి మాధవితో పాటు బయటికి వచ్చాను. అమ్మ ఫోన్ చేసి నన్ను తిడుతుంటే నేనేమో షాపింగ్ అని చెప్పాను. కాని ఇప్పుడు ఏం కొనాలో తెలియట్లేదు. నాకు కావాల్సినవని అమ్మ వాళ్లతో ముందే కొనేసుకున్నాను. ఇప్పుడు కొనడానికి ఒక ఐడియా చెప్పు. పైగా మాధవి కూడా నాతో పాటు ఉంది. ఆమెను కూడా తిట్టకుండా ఏదైనా ఐడియా చెప్పు అని బ్రతిమలాడింది. మాధవి అప్పుడప్పుడు వీళ్ల మాట వినడం, మధ్యలో తన తండ్రి గురించి ఆలోచించడం చేస్తూ, ఈ ఆలోచనలతో ఈ రాత్రికి నేను నిద్రపోగలనా అనుకుంటూ ఉంది. చందు, అత్త చేత తిట్లు తినే పనులు ఎందుకు చేస్తావు? ఇప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళి ఏం షాపింగ్ చేస్తావు? మొన్న పాల్వంచలో అదే జరిగింది కదా. ఒక్కసారి షాపింగ్కి వెళ్ళినందుకే నీ ఫ్రెండ్ టెన్షన్ పడింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఎలా? అన్నాడు అవినాష్. ముందు నేను ఏం కోనాలో చెప్పు. ఈ తిట్లు అయితే ఇక్కడ తిట్టడానికి చాలామంది ఉన్నారు. చందన కోపంగా అంది. సరేలే, కోప్పడకు చెబుతాను అంటూ, ఏం కొనాలబ్బా అని సాగదీస్తూ, మీ ఫ్రెండ్ మాధవి కోసం ఏమన్నా డ్రెస్ కొన్నావా అని అడిగాడు. వెంటనే చందనకి మొహం వెలిగపోతూ, ఎంతైనా నువ్వు గొప్పవాడివి అవినాష్. నాకు రాని ఐడియా నీకు వచ్చింది. బెస్ట్ ఫ్రెండ్ అంటాను, దానికోసం నా పెళ్ళికి ఒక డ్రెస్ కూడా కొనలేదు. ఇప్పుడు కొనేస్తాను. మరి ఇదే విషయం మీ అత్తగారికి ఫోన్ చేసి, నేనే బయటకు తీసుకెళ్లి మాధవికి ఒక డ్రెస్ కొనమన్నానని చెప్పు, లేదంటే రాత్రి భోజనంతో పాటు తిట్లు కూడా తినాలి అంది చందన గోముగా. ఓయ్, సలహా ఇవ్వమంటే ఇచ్చాను. ఇంకా పర్మిషన్తో నాకు సంబంధం లేదు. నువ్వే చెప్పుకో. ఇప్పుడు నేను బట్టలు సర్దుకుంటున్నాను. ఇవాళ రాత్రికి ఫ్లైట్ అన్నాడు. ప్లీజ్ ప్లీజ్ అవినాష్, నువ్వే ఫోన్ చేసి అమ్మకు చెప్పు బ్రతిమలాడింది చందన. సరే అయితే ఒక్క కండిషన్ అన్నాడు అవినాష్. ఏంటో చెప్పు అంది చందన. మరైతే ఇంతకు ముందులాగే నాకు రోజు ఫోన్ చేయాలి. అలా అయితేనే ఇప్పుడే మా అత్తగారికి ఫోన్ చేసి మాట్లాడుతాను అని చెప్పాడు అవినాష్. సర్లే, నువ్వు అమ్మకు ఫోన్ చేయముందు అన్నది చందన. తర్వాత నేను అత్తయ్యగారికి ఫోన్ చేశాక నీకు ఫోన్ చేసి చెప్పమని అంటాను. ఇంతకీ మాధవితో బట్టలు కొనడానికి ఒక్కదానివి వెళ్తున్నావా? అలాగైతే అక్కడ నోరు మూసుకొని ఉండు. మళ్ళీ మొన్నట్లా సీన్ క్రియేట్ చేయకు. వెళ్ళామా, కొన్నామా, తిరిగి వచ్చామా అన్నట్టు ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయిని టెన్షన్ పెట్టకు అన్నాడు అవినాష్. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అయినా భయపడాల్సిన పనిలేదు. మాధవితో పాటు వాళ్ల కుమార్ బావ కూడా ఉన్నాడు అంది చందన. షాపింగ్కి అతన్ని కూడా తీసుకెళ్తున్నారా అని అడిగాడు అవినాష్. అవినాష్ అలా అనగానే అటునుంచి మాధవి, ఇటునుంచి కుమార్ చందన వంక చూశారు. ఏం వెళ్ళొద్దా అని చందన అనుమానంగా అడిగింది.
నువ్వు ఇద్దరిని వెంటబెట్టుకుని షాపింగ్కి వెళ్ళి ఒక్కరికి డ్రెస్ ఎలా కొంటావు? అసహ్యంగా ఉంటుంది. ఇద్దరికీ కొనేసేయ్ అన్నాడు అవినాష్. కుమార్ ఆ మాటలకి ఆశ్చర్యపడ్డాడు. ఇంకా తనతో పాటు వెళుతున్నందుకు అవినాష్ చందనను తిడతాడేమో అనుకున్నాడు. పరవాలేదు, అబ్బాయి మంచివాడే అనుకున్నాడు కుమార్ మనసులో. అంతా బానే ఉంది అవినాష్, కాని వీళ్ల బావకి కూడా తీయాలంటే చాలా టైం పట్టుద్దేమో అని చెప్పింది చందన. ఎందుకు? వీళ్ల బావ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటారా? అడిగాడు అవినాష్. సెలెక్ట్ చేయడానికి కాదు, ముందు మాధవిని ఒప్పించాలా? దానికి ఒక పూట పడుతుంది. దాని తర్వాత వాళ్ల బావని ఒప్పించాలా? దానికి ఒకరోజు పడుతుంది. తర్వాత సెలక్షన్కి పెద్ద ప్రాబ్లం ఉండదులే అంది. ఒప్పించడానికి ఒకరోజు పడుతుందా? అంటూ అవినాష్ పకపక నవ్వాడు. అవును అవినాష్, నిజం. నిన్న వీళ్ల బావతో ఒక పూట భోజనం చేయించడానికి మా నాన్నకి గంట పట్టింది. వీళ్ల బావ పిలవకుండా ఫంక్షన్కి వచ్చానని ఒక ప్లేట్ అన్నం తినడానికి ఎంత మొహమాట పడ్డాడో. మా నాన్న అయితే కొత్త అల్లుడిని బ్రతిమిలాడినట్టు గంటసేపు బ్రతిమిలాడి పక్కన కూర్చోపెట్టుకుని పెట్టారు. ఇప్పుడు నేను డ్రెస్ కొనాలంటే ఎంతసేపు బ్రతిమిలాడాలి అని చందన కళ్ళు గెరగెరా తిప్పుతూ చెప్పింది. చందన మాటలకి, ఆమె ఎక్స్ప్రెషన్స్కి కుమార్కి పెదాలమీద చిన్న చిరునవ్వు వచ్చింది. మాధవి అయితే ఫక్కుమని నవ్వింది. మాధవి నవ్వగానే కుమార్ మాధవి వంక చూశాడు. ఎంతసేపైనా బ్రతిమిలాడు, కాని ఇద్దరికీ కలిపికొను. బాగుంటుంది, లేటైనా పరవాలేదు. నేను అత్తయ్యగారికి ఫోన్ చేసి చెప్తాను. ఇంకా ఉంటాను అని అవినాష్ అన్నాడు. నా మంచి హబ్బీవి, నీకు రాత్రి ప్రత్యేకంగా ఫోన్ చేస్తాను. ఇప్పుడు మాత్రం నాకు హెల్ప్ చేసినందుకు, మాధవికి వాళ్ల బావకి బట్టలు కొనమని సలహా ఇచ్చినందుకు నీకు స్పెషల్ థాంక్స్. ఎప్పుడు పెట్టు అని నా బుర్ర తింటావుగా, ఈసారి నువ్వు అడగకుండా పెట్టేస్తున్నాను. తీసుకో అంటూ ఫోన్కి ముద్దు పెట్టింది. అంటే అటు కుమార్ ఇటు మాధవి ఇద్దరూ షాక్లో ఉన్నారు. మాధవికి ఏమో కాని కుమార్కి మాత్రం సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయి. వెంటనే టక్కున తలదించుకొని కూర్చున్నాడు. వెంటనే అవినాష్, వాళ్ళిద్దరూ పక్కనలేరా? అలా పెట్టేశావు? షాకింగ్గా అడిగాడు. అప్పటికి తను చేసిన పని ఏమిటో తెలుసుకున్న చందన కుమార్ మాధవి వంక చూసి, ఏంటి ముగ్గురు అంత షాక్కి గురయ్యారు? నేను పెట్టింది ఫోన్కి ఎవరికో కాదు. ఇప్పుడు ఈ టాపిక్ అందరూ వెంటనే మర్చిపోతారంట. మళ్ళీ ఇంకా ఎప్పుడు గుర్తుకు తెచ్చుకోరంట. సరేనా అంటూ ఫోన్ పెట్టేసింది. అప్పుడు మాధవికి చందన ఫేస్ చూడగానే నవ్వు వచ్చి పకపక నవ్వేసింది. హమ్మయ్య, నవ్వావా? మంచిదైంది. లేకపోతే ఈ షెడంతా నీ కన్నీటి వరదల్లో మునిగిపోయేది. పాపం మీ బావ పని చేసుకోవడమేలా అంటూ చందన నవ్వింది. మళ్ళీ మాధవి ముఖం మారిపోబోతుంటే చందన మాధవిని పట్టుకుని ఊపేస్తూ, అమ్మో, మళ్ళీ నువ్వు ఏడవద్దు. నీ ఏడుపు చూస్తే మీ బావ తట్టుకోలేడు. మీ ఇద్దరిని చూసి నేను తట్టుకోలేను. నాకు ఏమన్నా అయితే మా అవినాష్ తట్టుకోలేడు. మా అవినాష్కి ఏమన్నా అయితే అని అంటుండగానే మాధవి మళ్ళీ నవ్వుతూ, ఇంక చాల్లే ఆపు అంది. సరే, షాపింగ్కి వెళ్దాం పద అంది చందన. నేను షాపింగ్కి రాను, తిన్నగా ఇంటికి వెళ్దాం. మాధవి, చూడమ్మా, గొడవ చేయకు. ఇప్పుడు తిన్నగా షాపింగ్కి పద. మా అమ్మతో తిట్లు తినిపించాలని నీకు బాగా కోరికగా ఉందా? కావాలంటే ఆ తిట్లు నువ్వే తిట్టేసేయ్. ఇప్పుడు మాత్రం షాపింగ్కి పద అని చెప్పింది. చూడు, ఇప్పుడు టైం 5 అవుతుంది. నువ్వు తిన్నగా ఇంటికెళ్తే
5:30 వెళ్ళిపోవచ్చు అంది మాధవి. ఏం పరవాలేదు. 7:30 అయినా సరిపోతుంది. ఎందుకంటే అవినాష్ అమ్మకి ఫోన్ చేసి చెబుతాడు అంటుండగానే చందన ఫోన్కి కమల ఫోన్ చేసి అవినాష్ ఫోన్ చేశాడని చెప్పి కుమార్కి మాధవికి బట్టలు కొని వీలైనంత తొందరగా ఇంటికి రమ్మని చెప్పింది. విన్నావుగారిక మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు. పదా పదా అని కంగారు పెట్టేసింది చందన. అది కాదే, మీ అమ్మనుంచి తిట్లు తప్పించుకోవడానికి నాకు ఎందుకే బట్టలు? నేను చచ్చిన రాను అంది. నాకు తెలుసు దీని సంగతి. నన్ను ఇబ్బంది పెడుతుంది. ఇది గిఫ్ట్ ఇస్తే నేను తీసుకోవాలి. కాని నేను ఇస్తే తీసుకోదు. నేను దీని విషయాలు తెలుసుకోవడానికి పెద్ద సాహసం చేసి వచ్చాను. నీకు కృతజ్ఞతే లేదు. నామీద ఇప్పుడు వస్తావా రావా? చందన సీరియస్గా అడిగింది. సరే మాధవి, మనం షాపింగ్కి వెళ్దాం. ఇద్దరం డ్రెస్సులు కొందాం. డబ్బులు నేను ఇస్తాను, అవి చందన ఇచ్చినట్టు అక్కడ చెబుదాం. సరిపోతుంది అన్నాడు కుమార్. అబ్బో, ఆత్మాభిమానానికి రూపం వస్తే మీ ఇద్దరిలా ఉంటారేమో. మీరు మీ డ్రెస్సులు కొంటే అది నేను కొనిచ్చారని అందరికీ చెప్పుకోవాలా? అంటే నాకు ఆత్మాభిమానం లేదా? మాట్లాడకుండా నాతోపాటు రండి. 2 డ్రెస్సుల కోసం నాకు మెంటల్ ఎక్కించొద్దు. అది ఎక్కితే దిగడం కష్టం. అసలే రాత్రికి నేను మా అవినాష్కి ఫోన్ చేసుకోవాలి. అయినా మేమేమీ అమెరికాలో ఉండిపోము. 2 సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చేస్తాము. అప్పుడు మీ ఇంటికి వస్తే మీ ఇద్దరు కలిసి నాకు, మా వారికి బట్టలు పెట్టరాయేంటి? అప్పుడు పెట్టండి, ఎగురుకుంటూ మేము తీసుకుంటాం అని చందన సీరియస్గా చెప్పేసరికి ఇంకేం మాట్లాడలేదు కుమార్, మాధవి. కుమార్కి మాధవి అంటే చాలా ఇష్టమని తెలిసిన తర్వాత చందన వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని మనసులో కోరుకుంది. విజయ్కి ఫోన్ చేసి ఇంకా ఈ టాపిక్ మర్చిపో అని చెప్పాలని నిర్ణయం తీసుకుంది. సుబ్బు తెచ్చినవి 4 తిన్న తర్వాత షెడ్లో ఉన్న ఒక కారు తీసుకొని ముందు సెంటర్లోని పెద్ద షాపుకి వెళ్లారు. అక్కడ చందన ఏది చూపించిన మాధవి ఓకే అంది. కాని చందన వినకుండా షాప్ వాళ్ల ప్రాణాలతోడేసి లైట్ వైట్లో గ్రీన్ కలర్లో వర్క్ సారీ తీసుకుంది. కుమార్కి కూడా గ్రీన్ కలర్లో ఒక బ్లేజర్, దానికి తగ్గ ప్యాంటు తీసుకుంది. ఈ డ్రెస్సులతోనే నా పెళ్ళికి రావాలి, లేదంటే పెళ్లి పీటలమీద నుంచి లేచి అరుస్తాను అని బెదిరించి ఇద్దరినీ ఒప్పించింది. కుమార్ జాగ్రత్తగా చందనను ఇంటికి తీసుకెళ్లాడు. కుమార్ మాధవిని కమల ఇంటికి పిలిచి మర్యాద చేసి బట్టలు పెట్టింది. కుమార్ మాధవిల మొహమాటాన్ని చూసి చందన నవ్వుతూ వీడియో తీసింది. తర్వాత బయటికి రాగానే, చాలా ఆలస్యమైనట్టుంది బావ, నువ్వు షెడ్కి వెళ్ళు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పింది. కాని కుమార్ వినకుండా జాగ్రత్తగా మాధవిని ఇంటికి తెచ్చాడు. మాధవితో పాటు లోపలికి వచ్చాడు. భారతి వస్తున్న ఇద్దరినీ తేరిపార చూసింది. మాధవి ముఖం ఏడ్చి ఏడ్చి పీక్కుపోయి ఉండడంతో ఇది ఏడ్చి ఏడ్చి కుమార్ని సాధించి ఇంకో పెళ్లికి వాడిని ఒప్పించింది అని అనుమానం కలిగింది భారతికి. లోపలికి వచ్చి నీరసంగా కూర్చోబోతున్న మాధవి తలమీద 2 ముట్టకాయలు ముట్టి, నువ్వు ఏడిస్తే వీడు ఏదైనా చేసేస్తాడని నీకు అర్థమైంది కదా, అందుకే వీడి ముందు ఏడ్చి వేరే సంబంధం చేసుకోవాలని ఒప్పించావు. వీడు చూస్తే మధ్యాహ్నం గొప్పింటి సంబంధం వస్తే మాధవికి పెళ్లి చేద్దామా అని అడిగాడు. ఏమనుకుంటున్నావే వీడి గురించి? నీకు నచ్చినట్టు నువ్వు చేద్దామని అనుకుంటున్నావా? ఇప్పటివరకు వాడి ఇంట్లో ఉండి వాడి తిండి తిని వాడి డబ్బులతో చదువుకుని ఇప్పుడు ఏదో గొప్ప సంబంధం వచ్చిందని వెళ్ళిపోతావా అని మాధవిని తిడుతూ ఒక్కసారిగా ఏడ్చింది. వెంటనే కుమార్ భారతి చేయి పట్టుకుని,
ఇది ఇప్పటివరకు ఏడ్చి నాకు సగం పిచ్చెక్కించింది. ఇప్పుడు నువ్వు ఏడ్చి మిగతా సగం ఎక్కించేయి అత్తమ్మా అన్నాడు బాధగా. భారతికి కుమార్ అంటే ఎందుకు ఇష్టమో, కుమార్ మాట ఎందుకు వింటుందో, ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందో అర్థమైనా మాధవి, ఏదైనా కావాలనుకుంటే నేను నిన్ను అడుగుతాను. అడగగలను, ఏడ్చి చిన్నా చితకవి అడుగుతానేమో కాని ఇలాంటివి ఒప్పించుకోను అని సీరియస్గా భారతికి చెప్పింది. వెంటనే కుమార్ వైపు తెరిగా. అయినా నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అని నేను చెప్పానా? అమ్మకు చెప్పి ఒప్పించమని నిన్ను అడిగానా? నాకు పెళ్లి చేయాలనే భూతం ఎందుకు నీకు పట్టుకుంది? అంటూ పెద్దగా తిడుతూ కుమార్ వైపు కోపంగా 4 అడుగులు వేసేసరికి కుమార్ 4 అడుగులు వెనక్కి వేశాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. భాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా భాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.